తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ 13వ నెల పూర్తిగా వస్తూ ఉంది. రైట్. ఈ దానికి సంబంధించిన దాని మీద ఈ గ్యాప్‌లో ఏం జరిగింది? ఎలా ఈ పరిపాలన సాగుతా ఉంది అనే దాని మీద మనం అందరం చూస్తూ ఉన్నాం. కానీ ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ ఏందంటే, గతంలో ఎవరైతే హైదరాబాద్‌కు సంబంధించిన దాంట్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉన్న దానం నాగేందర్ పార్టీ ఎమ్మటే ముందస్తుగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జస్ట్ ఒక 2, 3 నెలల్లోనే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన తర్వాత కూడా అసెంబ్లీ వ్యవస్థలో గానీ, లేకపోతే ఆ తర్వాత హైడ్రాకి సంబంధించిన దాంట్లో కూడా ఆయన ఎప్పుడు కూడా ఒక వివాదాస్పద వ్యాఖ్యలైతే చేసుకుంటూ వస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల్ని నేరుగా టార్గెట్ చేసి మాట్లాడిన మాట మనం అందరం సోషల్ మీడియాలో చూసినాం. బట్ కాకపోతే ఒక వారం నుంచి కూడా ఆయనలో స్వరంలో పూర్తిగా మారింది. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, తర్వాత అసెంబ్లీకి సంబంధించిన దాంట్లో కూడా పాడి కౌశిక్ రెడ్డి మీద, లేకపోతే కేటీఆర్కి సంబంధించిన దాని మీద కూడా ఆయన నేరుగా వాళ్ళ పేర్లు తీసుకొని ఒక విధంగా చెప్పాలంటే అత్యంత వివాదాస్పదంగా ఈ మధ్య కాలంలో మారిన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది పక్క దానం నాగేంద్ర అయి ఉంటుంది. బట్ కాకపోతే నిన్న ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూకి సంబంధించిన దాంట్లో ఆయన మాట్లాడిన విధానం ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో కలకలం అయితే రేపుతున్నటువంటి సంఘటన మనకు కనిపిస్తూ ఉంది. గత 15 రోజుల నుంచి ఈ ఫార్ములా రేస్కు సంబంధించి ఎవరైతే ప్రతిపక్ష నేత ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి విచారణ పేరిట ఆయన ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో కాంగ్రెస్ పార్టీ మనం చూస్తూ ఉన్నాం. ఒక డైరెక్షన్లో కావాలని చెప్పేసి ఆయన నిరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నం చేసేదానికి కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం ఎవరైతే సీఎం వర్గం ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సీరియస్గా ఆయనని ఈ కేసులో ఇరికేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది జరుగుతుంది, మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలోనే అసలు ఈ ఫార్ములా రేస్ ఎక్కడైతే జరిగిందో ఈ మన ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాట, దానం నాగేందర్ ఏదైతే మాట్లాడిన మాట ఒక్కసారిగా సంచలనం మారింది. అసలు ఈ ఫార్ములా 1 రేస్ వల్ల ఖచ్చితంగా హైదరాబాద్ బ్రాండ్ పెరిగింది. ఎస్, ఈ విషయం కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నది. అప్పుడు ఎవరైతే మంత్రి ఉన్నారో కేటీఆర్ చెప్తా ఉన్నారు. దాంతోపాటు కేసీఆర్కి సంబంధించిన దాంట్లో కూడా ఒక మంచి ఉన్నతమైన నేత, చాలా అద్భుతమైన విజన్ కలిగిన నేత అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను నేరుగా అసలు ఏదైతే గతంలో కేటీఆర్కి సంబంధించిన దాంట్లో అయితేనేది, లేకపోతే బీఆర్ఎస్ నేతలతో మాట్లాడిన విధానానికి సంబంధించిన ఫోన్ కూడా చేసి సారీ చెప్పాను అని చెప్పేసి కూడా ఆయన ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు బిగ్ ట్విస్ట్ ఏంటంటే, త్వరలోనే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నారు అనేది ఒక వార్త అయితే ఖచ్చితంగా వినిపిస్తూ ఉంది. గరుర్ వాపసి మళ్ళీ ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే అవకాశం. ఎందుకంటే ఈ 13 నెలల గ్యాప్లో హైడ్రా పేరిట, లేకపోతే ఈ 13 నెలల పరిపాలనలో హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ ఏ విధంగా పడిపోయింది, హైదరాబాద్ ప్రజానికం ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అందరికీ స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఓవైపు హైడ్రా పేరిట కూల్చివేతల నడుమ, మరొక వైపు ఐటీ ఉద్యోగాలకు సంబంధించి, ఇక్కడ ఉన్న కంపెనీలకు సంబంధించి, లేకపోతే ఇట్లాంటి ఇంటర్నేషనల్ ఈ ఫార్ములా రేసులు అన్నింటినీ కూడా ఈరోజు చేసే క్రమంలో ఏమవుతుందంటే మొత్తం హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ తగ్గుతూ ఉంది. రేపు భవిష్యత్తులో కనుక తనకు రాజకీయ అవగాహన ఉండాలంటే, లేకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటపడితే తప్ప నేను మళ్ళొకసారి ఖైరతాబాద్లో గెలవనని చెప్పేసి కూడా నాకు స్పష్టంగా ఒక సంకేతాలు మాత్రం అందినాయి. ఆ సంకేతాల నేపథ్యంలోనే ఆయన త్వరలోనే గర్వాపసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కూడా ఒక మాజీ మంత్రిగా ఒక 2-3 సార్లు ఆయన మంత్రి కూడా చేసిండు. ఈసారి కూడా నాకు మంత్రి పదవి వస్తుందని చెప్పేసి ఆశించిండు. కానీ మంత్రివర్గానికి సంబంధించిన దాంట్లో ఎవరైతే బయట పార్టీ నుంచి వచ్చారో వాళ్ళకి ఇవ్వము అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత హైడ్రాకి సంబంధించిన దాంట్లో ఆయన ఇల్లు కూలగొట్టే క్రమంలో కూడా రంగనాథ్ గారికి, తర్వాత ఇటు ఎవరైతే దానంకు కూడా మధ్యలో కూడా కొంచెం కోల్డ్ వార్ అయితే నడిచింది. ఆయనని ఏదైతే తన ఇల్లుకు సంబంధించిన అక్రమ కట్టడానికి సంబంధించిన దాంట్లో ప్రతిసారి ఆయనకు నోటీసులు ఇవ్వడం దాంట్లో అయితేనేది, లేకపోతే ఆయనకు నోటీసులు ఇచ్చి ఆయన ఇబ్బంది పెట్టిన క్రమాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్ళినా కూడా ఆయన ఖచ్చితంగా పట్టించుకోలేదు, కనీసం ఆయన సమస్యని పరిష్కరించలేదని చెప్పేసి కూడా దానం నాగేందర్ కొన్ని రోజులు కినుగు వాయించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన క్లియర్గా మాట్లాడారు. ఏది ఏమైనా ఈ ఫార్ములా రేసు వల్ల హైదరాబాద్ బ్రాండ్ అనేది ఘోరంగా పెరిగింది. ఖచ్చితంగా ఇట్లాంటి రేసులు హైదరాబాద్లో జరగాలి. ఆ తర్వాత ఇలాంటి రేసులు హైదరాబాద్లో అందరూ నా నియోజకవర్గంలో జరిగితే నాకు కూడా బాగుంటుంది అనేది కూడా ఆయన స్పష్టంగా చేసినటువంటి మాట తెలుస్తుంది. దాంతోపాటు రేపు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి నియోజకవర్గం, దాంట్లో జనాల ముఖాలు చూయించుకోవాలంటే, రేపు పొద్దున ఓట్లు అడగాలంటే, ఇవన్నీ చేసినంత ఈ బ్రాండ్ వాల్యూని తగ్గించినంత మాత్రం రేపు తన మీద రాజకీయ భవిష్యత్తు మీద ఖచ్చితంగా అది పడుతుంది. లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే ఏది ఏమైనా కూడా మళ్ళీ రాజకీయంగా తను గెలవాలంటే మాత్రం ఈ ఫార్ములా రేస్ అయితేనేది, లేకపోతే హైదరాబాద్ మీద జరుగుతున్నటువంటి ఈ దాడిని ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఈ దాష్టికాలను కూడా తనకు రుద్దకుండా బయటకు వచ్చి ప్రయత్నం చేసి మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తారని చెప్పేసి కూడా మనకు ఒక వార్తలు అయితే అంతా ఉన్నాయి.